కనుక మనం లీడర్లుగా ఎదుగుదాం. దేవుని స్తోత్రం. మన హేము చెప్పిన మాట, నేను నాన్నగారి దగ్గర ఒకటి నేర్చుకున్నానని చెప్పాడు కదా, అది నేను ఇంకా క్లియర్ కట్గా మీరు గుర్తుంచుకోవడానికి చెప్తాను. నేను హేము కూడా చాలాసార్లు చెప్పాను. ఎగ్జాక్ట్ వర్డింగ్స్ తాను చెప్పలేదు, అది కూడా తను అన్నాడు. మరి కరెక్ట్ చెప్తున్నాను లేదు అని కూడా అన్నాడు. గుర్తుపెట్టుకోండి, దిస్ విల్ బి ఆన్ రికార్డ్. ఏంటంటే, ఇఫ్ సంబడి ఈస్ టాకింగ్ అబౌట్ సమ్ ప్రోగ్రామ్, సమ్ ప్లాన్, సమ్ యాక్టివిటీ, అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక కార్యక్రమం చేద్దాం అని మాట్లాడుతున్నాడు అనుకోండి, దానికి అర్థము రెండు సంగతులు. వాడికి దాని విషయం కనీస పరిజ్ఞానం ఉంది, హీ నోస్ అబౌట్ ఇట్. రెండవ పాయింట్, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఈ రెండు నేను చెప్పాను. హీ నోస్ అబౌట్ ఇట్ అండ్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. దాని గూర్చిన కనీస పరిజ్ఞానం ఉంది, ఇది చేద్దామనే ఆసక్తి వాడికి ఉంది. సో లెట్ హిమ్ డూ ఇట్. లెట్ హిమ్ డూ ఇట్. అది ఎనీ డ్యామ్ థింగ్ ఏదైనా కానీ. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన పిఏ సిస్టమ్, మైక్ సిస్టమ్ బాగోలేదండి, సౌండ్ సిస్టమ్ అని మాట్లాడుతుంటే నాకు దాని ఏబిసిడీలు తెలియదు. వాడు మాట్లాడుతున్నాడంటే వాడికి నాకంటే కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది. కాబట్టి నేనేం అలసిపోకుండా, అరే బాబు అట్లయితే చెయ్యి, మరి చేయండి. నేను చెయ్యనిచ్చినందుకు వాడు సాటిస్ఫై అవుతాడు. ఇక్కడ పని జరుగుతుంది. 3 ప్రయోజనాలు చేయనిచ్చినందుకు. చేయనిచ్చినందుకు వాడు సంతృప్తి పొందుతాడు, ఆనందిస్తాడు, పని కూడా మూడవది ఏంటంటే, వాడు నన్ను లీడర్ చేస్తాడు. హీ మేక్స్ మీ ఏ లీడర్. అన్నీ నేనే చేస్తాను అనేటోడు లేబరు, వాడు లీడర్ కాదు. అన్నీ నేనే చేస్తాను, చేయొచ్చు. ఇప్పుడు నాకు వంట వచ్చు, నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు చందు అక్కర్లేదు, నాకు జీవన్ అక్కర్లేదు, ఐ కెన్ డ్రైవ్. నాకు హెచ్కేఎల్ అక్కర్లేదు, నేను కీబోర్డ్ వాయించుకుంటా. ఏదో వచ్చిరాంది, ఏదో నాకు వచ్చు, కాస్త కూస్తో వచ్చు కదా. అన్నీ నాకు వచ్చు, అన్నీ నేను చేసుకుంటా అంటే నేను లేబరు. మీరు చేయండి అని అంటే అప్పుడు నేను లీడర్. అలాగే మీరు కూడా ఇతరుల చేత, ఇంతకుముందు హేము ఈ పాయింట్ చెప్పాడు, ఇతరుల చేత మీరు పనులు చేయించగలిగితే, చేయడానికి ఎంకరేజ్ చేయగలిగితే మీరు లీడర్ అయిపోతారు. సో బికమ్ లీడర్స్ అండ్ మేక్ అదర్స్ లీడర్స్. అప్పుడు ఈ చైన్ ఆఫ్ బ్లెస్సింగ్, చైన్ ఆఫ్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్ ఎండ్లెస్గా, అనంతంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ పాఠాలు గుర్తుపెట్టుకుందాం. ఇంకా ఎన్నో విషయాలు